నమస్కారం. మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. తిరువూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం. రైతుల విజ్ఞప్తి మేరకు ప్లాట్లు కేటాయించాలని అధికారులకు ఆదేశం. ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న మాజీ మంత్రి అనిల్. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్. ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, కాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షులు భవనాసి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, కాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షులు భవనాసి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు పేరుతో తెలుగుదేశం నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజాప్రతినిధులు కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి నిమ్మల రామానాయుడు పర్యటించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి చెప్పారు. 5 ఏళ్ల పాలనలో జగన్ దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరువూరు నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విస్తరణపేట మండలం నర్సాపురం గ్రామంలో ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటే ఈ సంవత్సర పరిపాలన పట్ల ప్రతి ఇంటి నుండి, ప్రతి గడప నుండి కూడా ప్రభుత్వ పాలన చాలా బాగుంది అని ఎంతో ఆనందంతో, సంతోషంతో హారతలిచ్చి స్వాగతం పలికి ఈవేళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో నవ్వు వస్తే కనీసం ఆనందంగా నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఈవేళ సంతోషంగా, ఆనందంగా ఉంటున్నాం. ఈవేళ ఒక ఇంటికి పోతే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఏదైతే వృద్ధాప్య పింఛను 4,000 రూపాయలు వస్తూ ఉంది. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేనిటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు తల్లికి వందనం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు 2 బిడ్డలు 26,000, మాకు 3 బిడ్డలు 39,000. ఇప్పుడు ఇక్కడ చూశారు మనవాళ్ళు, మనవరాళ్లు ఈవేళ 5 ఉంటే ఇంట్లో 5 కూడా 65,000 రూపాయలు అందిందని ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆ తల్లికి వందనం అందుకునేటువంటి పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ నానమ్మ, తాతయ్యలు ఆనందంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఏదైతే ఒక ఇంటికి పోతే డిఎస్సి, టీచర్ల పోస్టులు, రోజంతా కూడా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. దేవుడు అంతకంటే ఇంకేం కావాలని చెప్పి ఒక ఆయన మరి భవన కార్మికుడు, అదేవిధంగా మా మహిళా సోదరిమణులు చెప్తూ ఉన్నారు. ఇదివరకు గ్యాస్ సిలిండర్ కొనాలంటే మరి 1,200, 1,000 రూపాయలు పెట్టించే వాళ్ళం. ఈ రోజు ఉచితంగా మాకు 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నారు. కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుపై చర్చించారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపులపై రైతులు తమ అభిప్రాయాలను మంత్రికి తెలిపారు.
రైతుల విజ్ఞప్తి మేరకు ప్లాట్లు కేటాయించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలనే కుట్రలో ఆయన ఇంటిపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి దంపతుల ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలతో ఫిర్యాదు చేసినా కూటమి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్లి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర గాని సంస్కృతి గాని మన జిల్లాలో లేదు. మాట్లాడుకుంటారు, ఘాటు విమర్శలు చేసుకుంటారు. అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిల్లో కూడా కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది. కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు. కానీ కొత్త రాజకీయం 2024 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది. కక్షలు కానీ ఇలా దాడులు కానీ మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది, ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిది, ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్లో అందరూ కూడా ఎస్పీ గారిని కలవటం అన్ని కూడా చూసాం. ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. 4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరని కూడా కేసు కట్టడం జరిగింది. ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ల మీదగా పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో 3-4 టీవీ ఛానళ్లు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది? మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేం ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్లే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది? ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేశాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లోనే. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్లే టైంకి ప్రసన్నకుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్లిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి? ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పోయి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్ ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్నకుమార్ రెడ్డి గారు వెళ్లిపోయారని ఆమె చెప్తుంది. ఇది మేము చెప్పే అలిగేషనా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి. ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు. ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అలాగే సగటు ప్రజల్ని కానీ ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు. దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్, లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని వైఎస్ పాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో మెగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఆర్డీఓ దాసిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆయన కోరారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేరెంట్ టీచర్స్ మీట్, దీనికి విచ్చేసినటువంటి మనకి ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి మన సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి ఎర్రంశెట్టి నాగముచ్చిమామ గారికి, అదేవిధంగా ఎర్రంశెట్టి బాబుల్ గారికి, అదేవిధంగా ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా విద్యార్థులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పిల్లల యొక్క స్థితిగతులు, అదే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు మీ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉంది అన్నది మీకు టీచర్స్ మీ యొక్క ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తారు. ఏ విధంగా మీరు పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలన్నది చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఏ విధంగా మీరు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, అదేవిధంగా శిక్షణ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ వీళ్ళే శిక్షణ ఇస్తారు. చదివిన తర్వాత ఏ సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, బరువు ఎలా ఉన్నాడు, హైట్ ఎలా ఉన్నాడు, హెల్త్ ఎలా ఉంది, ఏమైనా రక్తహీనత ఉన్నదో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పి దానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా సలహాలు సూచనలు ఇస్తారు. ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రధానమంత్రి గారు పిలిపించారు మనకి. మరి ప్రతి తల్లి పేరున ఒక విద్యార్థి ఒక మొక్కను నాటుతారు. ఆ మొక్క బాగోగులు కూడా చూసుకుని అతను దాన్ని 3 సంవత్సరాల వరకు చక్కగా చూసుకుని దాన్ని ఎదిగేటట్టు చూస్తే ఆ విద్యార్థికి ఒక పాస్పోర్ట్ ఇస్తారు, గ్రీన్ పాస్పోర్ట్. అది మరి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ కాలేజీలో సీట్లు కూడా కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి ఆయనకి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి పేరెంట్స్ అందరూ కూడా పేరెంట్స్ ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా తల్లిని గౌరవిస్తూ ఒక మొక్క నాటమే కాకుండా ఈరోజు తల్లిని సత్కరించుకుంటూ ఆవిడకి పాదపూజ చేస్తారు పిల్లలు. మీరు పిల్లల్ని దీవిస్తారు. మరి ఆ కార్యక్రమం కూడా చక్కగా చేయండి. ఇంకా ఆహ్లాదకరంగా ఉండడం కోసం మీకు చక్కని ఆటలు, తగ్గాపారు కానీ మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కూడా చేసుకుంటే మరి ఈ గ్రామం సర్పంచ్ గారు మరి ఎంతో ఈ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరి హెచ్ఎం గారు కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే మనకి ఒక వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా మీకు పిల్లలకి సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వడం కోసం ఆర్ఓ ప్లాంట్ స్టార్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వేలివర్రు గ్రామంలో అశ్వత్థ వృక్షం వద్ద లక్ష్మీనారాయణ సహిత ఉమారామలింగేశ్వర స్వామి, దత్తాత్రేయ సహిత సాయిబాబా స్వామి మందిరాల్లో ఆయా స్వామివార్ల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని మంత్రి రంగరాజు త్రివేణి ఆధ్వర్యంలో ఉమారామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణం జరిగింది. గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. బుధగ్రహం సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే సాగంధాయకం ద్వాహం శక్తిమిత్రమిత్రవేదం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతే దర్యోర్భాగ్యవద్విభాగ్ ఓం కయానశ్చిత్రాఫలూచి సదావధస్సగాయ
पितरं मातरं च प्राच्याम् इन्द्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अग्निर्मोद्धारिवत्तुः पृथिव्यायम् अमारुणेतागुं जलदाग्नेयां वायुनां यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ओम यदि धर्मवर्णे धत्रयिके देवामुञ्चन्तुमर्तस्वस्त्या वरुणं दिक्पालकमावाहयामि भवत्भाय ईशित्रे भूर्भुवस्वरीशाय लोकानां भीमाय वामदेवाय नमः ईशानं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रिकं स्मरणे ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మన యొక్క వెలివర్రు గ్రామంలో అశ్వత్థ వృక్షం దగ్గర వెలిసినటువంటి లక్ష్మీనారాయణ సహిత ఉమారామలింగేశ్వర స్వామి అనఘా దత్తాత్రేయ సహిత సాయిబాబా వారి యొక్క మందిరాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క అశ్వత్థ వృక్షం కింద వీరందరినీ వైభవంగా ప్రతిష్ఠ చేసుకుని చాలా కాలం నుంచి అర్చనాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా మంతెన రంగరాజు గారి దంపతులు వారి యొక్క ఆధ్వర్యంలో వారి దేవాలయాలకి చైర్మన్ కూడాను వారి యొక్క దంపతులు భక్తుల యొక్క అందరి సహకారంతో అర్చకులైనటువంటి ఆర్ఎంఎస్ గారు శ్రీనివాసాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది వైభవంగా. అలాగే ఎంతోమంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అలాగే అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా తరించారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైదిక కార్యక్రమాలన్నీ కూడా ధర్మం అభివృద్ధి దేశం అభివృద్ధి మన యొక్క దేశం ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలబడాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతోంది. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలతో బాబావారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నామసప్తాహం ముగింపు సాయి సత్యవ్రతం ఘనంగా నిర్వహించారు. బాబావారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాయి సత్యవ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్లు నిర్వహించారు. సిఎస్ఎం జడ్పీ హై స్కూల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఎస్ఎం జడ్పీ హై స్కూల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు వారి తల్లిదండ్రులు పాదపూజ చేసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, సంవత్సర కాలంలో అనేక హామీలు నెరవేర్చడం జరిగిందని గుర్తు చేశారు. పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా కదమ్మా రేపు పడిపోతున్నా, పన్నోళ్ళు ఎవరైనా ఉన్నా రేపు పడిపోతున్నా. ఎంతమంది పెద్దలు చదువుతుంటే అన్ని 18,000 రూపాయలు మీ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను.
అట్లాగే తల్లి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేటువంటి ఒకటి పెట్టి 3 జతల యూనిఫామ్స్, బూట్లు, టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మన బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ముందు పిలిచి మాట్లాడి అన్ని రాసు చీటీ ఇస్తారు చేతికి డబ్బులు కట్టేస్తున్నాండి. అంటే ఫీజు కన్నా నోట్ బుక్లు అలాగే టెక్స్ట్ బుక్లు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది అట్లాగే చాలా మంది మొగ్గుతున్నట్టు కార్యక్రమం. ఈరోజు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు నీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పేటువంటి టీచర్స్ మీకు ఉన్నారు. అలాగే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చదువు చెప్పేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి ఈరోజు ఈ మీటింగ్ అంటే టీచర్స్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని మాట్లాడుకొని మీ బిడ్డలు ఆ స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి మార్కులు వస్తున్నాయి, ఇంకా బాగా చదవాలంటే ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ కూడా టీచర్స్కి మీ మధ్య ఇట్లాంటి మీటింగుల్లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. మేము వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి తల్లుల పాదాలకి బిడ్డలు నమస్కారం చేసి అంటే పాత సాంప్రదాయం గతంలో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసేవాడు బిడ్డలు. కానీ ఇటీవల కాలంలో అది లేదు. అంతా హలో మమ్మీ హలో అని వెళ్ళిపోతున్నారు బయటికి కాట చెప్పేసి. కానీ పాత సంస్కృతిని మళ్ళీ లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను గౌరవేయాలా, ముఖ్యంగా తల్లిని గౌరవేయాలా, తల్లి లేకపోతే మన జన్మే వేస్ట్ అనే విధంగా ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం పెట్టి మీ యొక్క కాళ్ళకంతా కూడా మీ పెద్ద ఈరోజు పూర్తి చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు మహిళల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శ్రీరామక్షేత్రంలోని శ్రీ సీతా కోదండ రామస్వామి అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పణ కార్యక్రమం గురువారం కన్నుల పండుగ నిర్వహించారు. ఉండి కాపులపేట సెంటర్ నుంచి చెనవంతన కోడల మీదుగా ఆలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 40 రకాల పిండి వంటకాలు, వివిధ రకాల పుష్పాలు, పండ్లు తదితర వాటితో ఊరేగింపు జరిపించారు. అలగిరి ఆనంద్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముదునూరు విజయకృష్ణరాజు, కరిమెరక తులసి శ్రీనివాస్, దండు సాయిరామరాజు, ఏడిద నెహ్రూ, మాసాబత్తుల రామకృష్ణ, కాగితం మహంకాళి, కందుల పద్మకుమారి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం నుండి సపరివార సమేత కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయం, ఈ యొక్క ఆలయాన్ని శ్రీరామక్షేత్రంగా పేరు పొంది మరి ఈ రోజునాడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉండి ఆడబడుచులందరి చేత కూడా ఆ సీతమ్మ వారు మా యొక్క ఇంటి ఆడబడుచుగా భావించి భక్తి శ్రద్ధలతోటి అతి వైభవోపేతంగా అమ్మవారికి వివిధ రకముల పిండి వంటల చేత, అనేక రకముల పుష్పముల చేత, ఫలముల చేత అమ్మవారికి ఈరోజు భక్తిపూర్వకంగా గ్రామస్తుల సహాయ సహకారాలతో, రామసేవకుల యొక్క సహాయ సహకారార్థాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఈ యొక్క గ్రామం చేసుకున్న పుణ్యంగా భావించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం యావత్ భక్తజనానికి అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మా తాతగారైన ఆలగిరి అప్పలనరసింహ గారిని ఈ శ్రీరామక్షేత్రం నిర్మించినందుకు ఇప్పుడు ఒకసారి అందరికీ ముందు గుర్తు చేసుకుంటున్నాను. మరి ఈ రోజున ప్రతి ఒక్క ఆడపడుచు మరి సీతాదేవికి అనేక రకాల స్వీట్స్, ఫ్రూట్స్, పుష్పాలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొచ్చి మరి ఆ సీతాదేవికి పూజ చేసుకోవడానికి వచ్చారు. మరి చాలా సంతోషం.
ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి వచ్చి సీతారాముల యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి తప్పకుండా ఈ గ్రామానికి అంతా శుభం జరగాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. తిరువూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం. రైతుల విజ్ఞప్తి మేరకు ప్లాట్లు కేటాయించాలని అధికారులకు ఆదేశం. ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న మాజీ మంత్రి అనిల్. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.